తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీస్ ఇచ్చారు. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు. మే 7న మొదటి డ్యూటీ నుంచి సమ్మెకు వెళతామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తారు. ఈ రోజు వరకు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయాలి, ప్రభుత్వంలో వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. యాజమాన్యం చెప్పిన కూడా క్లియర్ గా చేయకపోతే సమ్మె తప్పకుండా జరుగుతుంది. కార్మిక వర్గం అంతా రెడీగా ఉన్నారు. ఇవాళ ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. నేను మీ ద్వారా కోరుతా ఉన్నా, ఆర్టీసీ నిర్వీర్యమైతే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. రెండోది, ఇవాళ మహాలక్ష్మి పథకంలో కండక్టర్లు డ్రైవర్లు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కొక్క బస్సులో 120, 130 ఇట్లా మందిని ఎక్కిస్తా ఉన్నారు. మహాలక్ష్మిలో ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది జరగదు. ఆడబిడ్డలకు మేము సేవలు చేస్తాం. వాళ్ళ కోసం స్పెషల్ బస్సులు వేయండి, మహిళా బస్సులు పెట్టండి. మగవాళ్ళకు బస్సులు పెట్టమంటే ఇవాళ డిలక్షలు, సెమీ డిలక్షలు పెట్టి మహిళలకు బస్సులు పెట్టట్లేదు ప్రభుత్వం. కాబట్టి నేను ఆ ఆడబిడ్డలకు కూడా కోరుతా ఉన్నా, మీ అందరి కోసం మేము సేవ చేస్తా అనుకున్నాం. ఈ ప్రభుత్వం మోసం చేయకుండా చూడండి. తప్పకుండా బస్సులు పెంచాలి. ఆర్టీసీని మెయిన్ గా ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇచ్చి ఆర్టీసీ ఉద్యోగులతో మనుగడ సాగించాలి. లేకపోతే ఆర్టీసీ ప్రశ్నార్థకం. కార్మిక సమస్యలు పరిష్కరించే ఉద్దేశం అటు ప్రభుత్వానికి, ఇటు యాజమాన్యానికి, ఇటు లేబర్ డిపార్ట్మెంట్ కు లేదన్నది ఈరోజు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ మీకుండే పీహాలు మీకుంటే, మాకుండే పీహాలు మాకు కూడా ఉంటాయి. ఇవాళ కార్మిక చట్టాలు మాకు ఉన్నాయి, మేము చూసుకుంటాం. అక్కడ మేము చేసి ఒక ఆలోచన చేశాం. ఈ రోజు ఎన్నికల కోడుగు అంక అడ్డం పెట్టుకొని మా సమస్యలను సాగదీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదనే ఉద్దేశం మీద జేసీగా ఈ రోజు ఈ ఎన్నికల గడువు ముగిసినా ఈ స్ట్రైక్ నోటీస్ పీరియడ్ మనది కాలం చెల్లిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు మరొక సమ్మె నోటీసును కొనసాగింపుగా ఈ రోజే ఎండీ గారికి, లేబర్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు విలీనం చేయకుండా ఎందుకు మరి ఎన్కరేజ్ చేసుకుని ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కంగారు కాబట్టి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసుకొని ఆర్టీసీ సంస్థనే ఆ ప్రైవేట్ బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ అర్ధరాత్రి అంటే 7వ తేదీ మార్నింగ్ నుంచి మొదటి బస్సు నుంచి సమ్మెలోకి వెళ్ళడానికి ఈ రోజు జేఏసీ తీర్మానం చేసింది. ఈ యొక్క జేఏసీలో పెట్టినటువంటి సమస్యలు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి సమస్య. ఏదైతే మాకు వేతన సవరణ ఏదైతుందో 2021 వేతన సవరణ, మళ్ళీ ఈ ఏప్రిల్ తోటి మళ్ళీ ఒక వేతన సవరణ, అంటే 2 వేతన సవరణ బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా పెంచిన పని భారాన్ని తగ్గించాలని, అదేవిధంగా యూనియన్ అనుమతించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. చనిపోయిన ఉద్యోగులకు కూడా ఏదైతే బేసిక్ కూడా మార్చారో అటువంటిది కాకుండా మరి రెగ్యులర్ బేసిక్ వేదిక పైన వాళ్ళకు శాలరీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏదైతే 7వ తేదీ నుంచి సమ్మెయానికి ముందుకెళ్తా ఉన్నాం. మేము అనుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.